2016లో వచ్చిన గ్రూప్ 2లో వచ్చిన పేపర్ 4కి మొన్న 2024లో జరిగిన పేపర్ 4కి ఎట్లా ప్రిపేర్ అయితే ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది? నేను ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ని సార్. ఓకే. జనరల్లీ మాకు సోర్సెస్ అనేవి తెలంగాణ మూవ్మెంట్కి తక్కువ ఉంటాయి సార్. మొత్తము మనకు కొందరు చెప్తుంటారు తెలంగాణ మూవ్మెంట్ అనేది మొత్తం ముల్కీ ఇష్యూ బేస్ చేసుకునే ఉంటుంది. ఈ తెలంగాణ మూవ్మెంట్లో అంటే కొన్ని ఇప్పుడు ఫస్ట్ ఫేసు, సెకండ్ ఫేసు, థర్డ్ ఫేస్ అని 3 ఫేస్ ఉండడం జరిగింది. మరి ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ టాప్ మార్క్స్ సాధించడానికి ఎట్లా ప్రిపేర్ అయితే బాగుంటుంది సార్? తెలంగాణ మూవ్మెంట్కి వచ్చే వరకు మనకు టోటల్గా 15 చాప్టర్స్ ఉంటాయి సార్. సో కల్చర్ పార్ట్తో స్టార్ట్ చేస్తే మనము అది కంప్లీట్ చేయడానికి చాలా టైం పడుతుంది సార్. జరిగే విషయాలే, బట్ మనం అది ఎప్పుడు ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మనం ఎప్పుడు చదవలేదు సార్ అంత డెప్త్గా. అవును. మనకు కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అవుతాం సార్. ఇంకా ఒకటే చాప్టర్లో ఉన్నామేంటి, ఇంకా చదువుతుంటే ఇంకా ముందుకు వెళ్ళట్లేదంటే అని అదొక అనిపిస్తుంది సార్. జనరల్ స్టడీస్ పేపర్ 2, పేపర్ 3 కాబట్టి జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ విధానం ఏంది, జనరల్ స్టడీస్లో ఉండే సబ్జెక్టులు వాటిని ఎట్లా ఏ విధంగా మనకు చదివితే మంచి మార్కులు వస్తాయి అనేది అందరు అనుకునేది ఏంటంటే జనరల్ స్టడీస్ పేపర్ అనేది సపరేట్గా ప్రిపేర్ అవ్వాలి అనేది అనుకుంటారు సార్. నేను నమ్మింది ఏంటంటే అంటే ఇంగ్లీషు కొంతమంది తెలుగు మీడియం వల్ల కొద్దిగా ప్రిపేర్ కావాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఇటు డాటా చూస్తే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కొంచెం కష్టం ఉంటుంది. అది ఎట్లా ప్రిపేర్ అయితే బాగుంటుంది? ప్రజెంట్ గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది చాలా డిఫరెంట్ ఎగ్జామ్ సార్. ఎందుకంటే వే ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్ అనేది మారిపోయింది సార్ కంపేర్ టు ప్రీవియస్ గ్రూప్ 2. డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది కొంచెము మనకు కూడా ఈసారి ఏంటంటే టిపికల్ క్వశ్చన్స్ అడిగారు. ఆల్మోస్ట్ గ్రూప్ 1 లెవెల్లో, ప్రిలిమ్స్ లెవెల్లో ఎలా అడిగారో ఇప్పుడు కూడా అలానే అడిగారు. తెలుగు మీడియం వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు సార్. ఎందుకంటే వాళ్ళకు ఒక పర్టికులర్ సోర్స్ అనేది దొరకదు. థర్డ్ పేపర్లో ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, డెవలప్మెంట్ మంచి మార్కులు రావడానికి ఎట్లయితే ప్రిపేర్ అయితే దాంట్లో ఎక్కువ స్కోప్ ఉంటుంది. మనకు థర్డ్ పేపర్కి వచ్చేసరికి గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఈ 4 డాక్యుమెంట్స్ తీసుకుంటే మనకు దాదాపు 60 to 70 మార్క్స్ ఈ 4 డాక్యుమెంట్స్ నుంచే వస్తాయి సార్. కాంపిటేటివ్లో మన ఏం ఒకటే ఉండాలి సార్, తక్కువ టైంలో ఎక్కువ చదవాలనేది. హాయ్, వెల్కమ్ టు నక్షత్ర సక్సెస్ అకాడమీ. మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో భాగంగా ఈ ప్రిపరేషన్కి సంబంధించి కొన్ని ఇన్స్పైరింగ్ జర్నీసు, మోటివేషనల్ ఇంటర్వ్యూస్ని గతంలో కూడా చేయటం జరిగింది. మరి నేడు మన యొక్క స్టూడియోకి రీసెంట్గా వెలువడిన గ్రూప్ 2 ఫలితాల్లో మంచి ర్యాంక్ సాధించి డిప్యూటీ తహసీల్దార్ లేదా నాయాబ్ తహసీల్దార్గా సెలెక్ట్ అయి ప్రస్తుతం వనపర్తిలో ట్రైనింగ్ పొందుతున్న అజయ్ తోటి ఆయన యొక్క ప్రిపరేషన్ ఎట్లా ఏ విధంగా కొనసాగింది, ప్రిపరేషన్లో ఏ విధంగా టెక్నిక్స్ ఫాలో అయితే మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది, ఈ అన్ని అంశాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అజయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ సార్. రీసెంట్గా వెలువడిన గ్రూప్ 2 ఫలితాల్లో మంచి ర్యాంక్ సాధించి నాయబ్ తహసీల్దార్గా సెలెక్ట్ అయినందుకు మా ఈ స్టూడియో మరియు అకాడమీ తరఫున ప్రత్యేకంగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. మీ నేటివ్ ప్లేసు, మీ పర్సనల్ డీటెయిల్స్లో ఒకసారి డిస్కస్ చేస్తే. సార్ మాది వనపర్తి జిల్లా, కల్వరాల విలేజ్ సార్. మాది వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం సార్. మా ఫాదర్ వ్యవసాయం చేస్తారు, మా తల్లి గృహిణి, మా తమ్ముడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. ఓకే. ఇంకా నేను 2019 నుంచి ఏఎస్ఓగా సెలెక్ట్ అయి ఉన్నా సార్. ఓకే. లాస్ట్ 6 years నుంచి నేను సర్వీస్లో ఉన్నా సార్. 2019లో ఎంపీఎస్ ఇప్పుడు మండల్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్గా మార్చడం జరిగింది. ఆ ఎగ్జామ్లో సెలెక్ట్ అయ్యి ప్రస్తుతం మీరు రెవెన్యూ దాంట్లో ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండే ఏఎస్ఓ ఆర్ ఎంపీఎస్ఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఓకే. మరి ఈ ఏఎస్ఓగా సెలెక్ట్ అయినరు 2019లో. అవును సార్. మరి 2019 కంటే ముందు ఇంకేదైనా జాబ్ సాధించిరా? మొదటగా ఫస్ట్ జాబు, ఆ మొదటి విజయం ఏఎస్ఓగానే అందుకోవడం జరిగిందా?
ఫస్ట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 నేను ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్లో అసోసియేట్గా జాయిన్ అయ్యాను సార్. ఓకే. టోటల్ తెలంగాణలో జస్ట్ 3 పోస్ట్ ఉండేవి సార్. దానికి ఆల్మోస్ట్ 300 మెంబర్స్ పోటీ పడితే అందులో 3 మెంబర్స్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్లో అసోసియేట్గా సెలెక్ట్ అయ్యాను. ఓకే. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లో అసోసియేట్గా, రైట్. అంటే ఆ జాబ్ జాయిన్ అయ్యా. చాలా మంచి ప్యాకేజ్ ఉండే, బట్ పబ్లిక్ సర్వీస్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఇటు వచ్చేస్తాను. ఓకే. మళ్ళీ అది చేస్తూనే నెక్స్ట్ ప్రిపరేషన్ కంటిన్యూ చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకేం ఎగ్జామ్ రాయడం జరిగింది? ఎల్ఐసిలో జాయిన్ అవ్వకముందే ఈ ఎంపీఎస్ఓ ఎగ్జామ్ అనేది 2018 సెప్టెంబర్లో అయ్యింది సార్. ఓకే. ఎల్ఐసిలో రాశాక మళ్ళీ దీనికన్నా ముందే 2018లో గ్రూప్ 4 రాశారు సార్. ఓకే. సో వాటికి కూడా గ్రూప్ 4 అండ్ టీఎస్బీసీఎల్లో అకౌంట్స్ ఆఫీసర్గా ఈ రెండిట్లో సెలెక్ట్ అయ్యా సార్. ఓకే. బట్ అంత లోపలనే సర్వీస్లో ఉండడం, మంచి బెటర్ జాబ్లో ఉండడం వల్ల వాటిలో జాయిన్ అవ్వలేదు సార్. ఓకే. 19లో ఎంపీఎస్ఓగా జాయిన్ అయ్యాక మళ్ళీ 2019లో సిజిఎల్ ఎగ్జామ్ రాశారు సార్. ఓకే. ఎస్ఎస్సి సిజిఎల్, ఓకే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఓకే. అందులో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ట్యాక్స్ అసిస్టెంట్ జాబ్ వచ్చింది సార్. ఓకే. బట్ పోస్టింగ్ కొంచెం ఇబ్బందుల వల్ల ఇందులోనే కంటిన్యూ అవుతూ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నా సార్. ఓకే. అంటే ఇప్పుడు ఎల్ఐసి హౌసింగ్ కార్పొరేషన్లో అసోసియేట్గా సెలెక్ట్ అయ్యారు. గ్రూప్ 4 ఎగ్జామ్ రాశారు. గ్రూప్ 4లో కూడా మంచి ర్యాంక్ సాధించారు. ఆ తర్వాత ఎంపీఎస్ఓగా సెలెక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఎస్ఎస్సి సిజిఎల్లో ట్యాక్స్ అసిస్టెంట్గా విజయం సాధించారు. ఆ కాంపిటేటివ్ ఓరియంటెడ్లో వస్తూనే రీసెంట్గా గ్రూప్ 2 రాయడం. లాస్ట్ ఆల్మోస్ట్ 8 years నుంచి నేను ప్రిపరేషన్లో ప్రతిరోజు చదువుతూనే ఉన్నా సార్. ఇది నా రొటీన్ లా. అంటే మీరు ఏదైతే ఈ కాంపిటేటివ్ అనే దాన్ని మైండ్లో పెట్టుకున్నారో దానివల్ల ఇట్లా విజయాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి రావడం జరిగింది. అంటే ఇప్పటివరకు ఎన్ని జాబులు సాధించడం జరిగింది? టోటల్ 6 jobs సార్. ఓకే, వెరీ గుడ్. ఇంకొకటి నేను ఒకటి చెప్పేది ఏంటంటే, ఒక జనరల్ ఒకటి అంటుంటారు సార్, అశోక్ నగర్లో మనకు సికింద్రాబాద్ టు కోటి బస్సు లాగా ఉంటుంది. బస్సు రాకపోతే ఏం రాదు, కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తే ఒకటేసారి అన్ని బస్సులు ఒకటేలాగా వస్తాయి. అలా అని జాబ్స్ లో అలా అంతే. అంటే రాకపోతే ప్రిపరేషన్ కరెక్ట్ ఉంటే సక్సెస్ అనేది సక్సెస్గా వస్తూ ఉంటుంది సార్. ఈ గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ కావడం జరిగింది. మరి దీని పట్ల, అంటే ఈ విజయం పట్ల మీ ఫ్యామిలీ రెస్పాన్స్, మీ యొక్క హ్యాపీనెస్ ఎట్లా ఒక్కసారి మాతో షేర్ చేసుకోగలరా? ఇప్పుడైతే ప్రస్తుతంగా అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు సార్. ఓకే. అంటే ప్రిపేర్ అయ్యింది గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 వచ్చినందుకు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సార్. మంచి పోస్ట్. ఓకే. ఓకే. గ్రూప్ 2 అంటే మీరు స్టార్టింగ్ నుంచి కూడా సరే ఇదర్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ 1కు, గ్రూప్ 2కి, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ ఓరియంటెడ్లోనే మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. సరే, గ్రూప్ 1 కూడా రాయడం జరిగింది, అది కొద్దిగా మిస్ అయింది అంటున్నారు. నెక్స్ట్ ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం. నెక్స్ట్ ఈ గ్రూప్ 2లో టోటల్గా 4 పేపర్స్ ఉన్నాయి మనకి. ఈ 4 పేపర్స్లో ఎక్కువ మార్కులు ఏ పేపర్లో వచ్చినాయి తమరికి? నాకు తెలంగాణ మూమెంట్లో ఎక్కువ వచ్చాయి సార్. ఓకే. ఎన్ని మార్కులు రావడం జరిగింది? 116 మార్క్స్ వచ్చాయి. ఓకే, 116 మార్కులు రావడం జరిగింది. వెరీ నైస్ మార్క్స్. ఎందుకంటే సరే నేను పేపర్ ఒకసారి చూస్తే ఏమైందంటే 2016లో వచ్చిన గ్రూప్ 2లో వచ్చిన పేపర్ 4కి మొన్న 2024లో జరిగిన పేపర్ 4కి చాలా ఇన్డెప్త్ క్వశ్చన్స్ ప్లస్ ఎనలైటికల్గా అడగడం జరిగింది. మరి ఆ తెలంగాణ మూమెంట్లో 116 మార్కులు రావడానికి మీరు ఫాలో అయిన స్ట్రాటజీ ఏంది? ఎట్లా ప్రిపేర్ అయితే ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది? ఒక్కసారి మన ఎవరైతే నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్కి అర్థమయ్యేటట్టు సార్ చెప్పగలుగుతారని. నేను ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ని సార్. ఓకే. జనరల్లీ మాకు సోర్సెస్ అనేవి తెలంగాణ మూమెంట్కి తక్కువ ఉంటాయి సార్. అవును. మాకున్న ఒక మంచి సోర్స్ ఏంటంటే తెలుగు అకాడమీ బుక్ అని మేము అనుకునే వాళ్ళము. ఒక్కసారి బుక్ తీసి చదువుతుంటే క్రోనాలజీ అనేది ఉండదు సార్ మనకు. తెలుగు అకాడమీ బుక్ తీసుకుంటే ఒక ఫ్లో అనేది ఉండదు, కన్ఫ్యూజన్లో ఉండేవాళ్ళం. ఇంకోటి మాకు ఇంగ్లీష్ మీడియంలో చెప్పే ఫ్యాకల్టీ ఎవరు లేకుండ్రి. లైక్ అంటే ఒక 3-4 years ago ఇంగ్లీష్ మీడియం ఫ్యాకల్టీ తెలంగాణ మూమెంట్ చెప్పేవాళ్ళు ఎవరు లేకుండ్రి. ఇంకా మాకుండే ఒక మిత్ ఏంటంటే తెలుగు మీడియంలో వింటే మనకు అర్థం కాదేమో అనే ఒక ఫీలింగ్ ఉండేది. ఓకే. అంటే తెలుగు మీడియం వాళ్ళకు తెలుగు మీడియం చెప్పే వాళ్ళే సరిపోతుంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చెప్పే వాళ్ళే సరిపోతుంది అనుకునే వాళ్ళం. బట్ మార్కెట్లో ఉండే బుక్స్ అన్నీ తీసుకొని చదువు, అందులో కొన్ని బుక్స్ మన బుక్ లాంటి కొన్ని బుక్స్ క్లారిటీ ఇచ్చే బుక్స్ కొన్ని ఉన్నాయి సార్. ఓకే. సో వాటిని ఫాలో అవుతూ ఓన్ నోట్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాం సార్.
బట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది తెలంగాణ మూమెంట్లో చాలా ఇబ్బందులు వచ్చాయి సార్. ఎందుకంటే సెల్ఫ్ ప్రిపరేషన్ చేశాం కాబట్టి అవును సబ్జెక్ట్ ఎలా అప్రోచ్ అవ్వాలో అనేది చాలా ఇబ్బంది అవుతుంటుంది సార్. ఓకే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ మీరు వీలైతే మన కాంపిటేటివ్లో మన ఏం ఒకటే ఉండాలి సార్, తక్కువ టైంలో ఎక్కువ చదవాలనేది ఉండాలి, కరెక్ట్ చదవాలి. సో ఫస్ట్ మనం క్లాసెస్ వింటే మనకు సబ్జెక్ట్ మీద క్లారిటీ వస్తుంది సార్. ఓకే ఎవరైనా తెలుగు మీడియం మన తెలంగాణ మూమెంట్ అనేది ఏంటంటే ఎసెన్స్ తెలవాలి ఫస్ట్. ఓకే మూమెంట్ ఎసెన్స్ తెలిసేది తెలుగులో చదివితేనే ఎసెన్స్ తెలుస్తుంది. ఓకే ఇంగ్లీష్ మీడియంలో చదివితే ఉద్యమం ఎందుకు జరుగుతుంది ఎలా జరుగుతుందని అది అంతగా ఎక్కదు సార్ మూమెంట్ అనేది. సో తెలుగు మీడియంలో చదవడం అని నేను బుక్స్ చదవమని నేను సజెస్ట్ చేస్తాను సార్. ఇంకోటి బుక్స్ చదివే ముందు ఏదైనా ఒక ఫ్యాకల్టీ దగ్గర క్లాసెస్ వింటే మీకు ఒక బ్లూ ప్రింట్ అనేది వస్తుంది, ఒక స్కెలిటన్ ఫామ్ అవుతుంది, తర్వాత మజిల్స్ అవన్నీ మీరు బిల్డ్ చేసుకోవచ్చు. సో ఐ సజెస్ట్ ఫస్ట్ క్లాసెస్ వినండి, తర్వాత ఒక మంచి మెటీరియల్ తీసుకోండి, మన మెటీరియల్ కూడా ఉంది అది కూడా తీసుకొని ఫాలో అవ్వండి. ఓకే తర్వాత మెయిన్గా నోట్స్ అనేది ఇంపార్టెంట్ సార్. మన తెలంగాణ మూమెంట్కి వచ్చేసరికి క్రొనాలజీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ ఈవెంట్ తర్వాత ఏ ఈవెంట్ జరిగింది మొత్తము మనకు కొందరు చెప్తుంటారు తెలంగాణ మూమెంట్ అనేది మొత్తం ముల్కీ ఇష్యూ బేస్ చేసుకునే ఉంటుంది, అది ఒక దండ లాంటిది, ముల్కీ ఇష్యూ దారం లాంటిది, దానికి పూలు అమర్చుకుంటూ వెళ్తే అది ఒక పూలమాల తయారవుతుంది అన్నట్లు మూమెంట్ కంప్లీట్ అవుతుంది అని అంటారు. సో నోట్స్ అనేది ఇంపార్టెంట్, క్రొనాలజీ బేస్ చేసుకొని చదవడం ఇంపార్టెంట్. ఓకే అంటే ఇప్పుడు మీరు ఫైనల్గా ఈ పేపర్ 4 గురించి చెప్పింది ఏంటంటే ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఈవెంట్స్ అంటే క్రొనలాజికల్గా ఇష్యూస్ వారీగా అంటే 1948 నుంచి 2014 మధ్య ఒక ఫ్లో లాగా రాసుకుంటూ పోయితే మనకు ఈజీగా అర్థమవుతుంది అనేది ఫైనల్గా మీరు చెప్పడం జరిగింది. ఈ తెలంగాణ మూమెంట్లో అంటే కొన్ని ఇప్పుడు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని 3 ఫేజ్లు ఉండడం జరిగింది. ఈ ఫస్ట్ ఫేజ్లో మొదటి చాప్టర్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, ఎందుకంటే దాంట్లో కల్చర్ పార్టు, ఇటు ఫెస్టివల్స్, ఇటు ఫెయిర్స్, మనం తెలంగాణ డయాలెక్ట్స్, రిమైనింగ్ అన్ని అంశాలు ఫస్ట్ యూనిట్లో ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఫస్ట్ ఫేజులో మనకు మార్కెట్లో కూడా మెటీరియల్ ఎక్కువ అవైలబిలిటీ ఉండేది. సెకండ్ ఫేజ్కు కొద్దిగా తక్కువ ఉంటుంది, అంటే 1980s నుంచి 2000 ఆ తర్వాత మధ్య, మళ్ళీ 2001 తర్వాత కొద్దిగా ఎక్కువ మ్యాటర్ మనకు అందుబాటులో ఉంది. మరి ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ టాప్ మార్క్స్ సాధించడానికి ఎట్లా ప్రిపేర్ అయితే బాగుంటుంది సార్? తెలంగాణ మూమెంట్కి వచ్చే వరకు మనకు టోటల్గా 15 చాప్టర్స్ ఉంటాయి సార్. ఇందులో మీరు అన్నట్లు ఫస్ట్ చాప్టర్ అనేది కల్చర్ పార్ట్ అనేది ఉంటుంది అన్నారు కదా సార్. సో కల్చర్ పార్ట్తో స్టార్ట్ చేస్తే మనము అది కంప్లీట్ చేయడానికి చాలా టైం పడుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 6 months అనుకుంటే జస్ట్ కల్చర్ పార్ట్ చదవడానికి మనకు 2 months తీసుకుంటుంది సార్, ఎందుకంటే చాలా వ్యాస్ట్ మన తెలంగాణ కల్చర్ అనేది. ఇంకొకటి మనకు తెలంగాణ మూమెంట్ అనేది మనం చిన్నప్పటి నుంచి ఎప్పుడు చదవలేదు సార్, ఎందుకంటే మనకు అప్పటికి తెలంగాణ అనేది రాలేదు, ప్లస్ మన సిలబస్లో ఎక్కడ లేదు. ఈ మన చుట్టూ జరిగే విషయాలే, బట్ మనం అది ఎప్పుడు ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మనం ఎప్పుడు చదవలేదు సార్ అంత డెప్త్గా. అవి ఇప్పుడు బుక్ తీసుకొని చదువుతుంటే మళ్ళీ టైం టేకింగ్ ప్రాసెస్ సార్. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ మనము 1948లో మర్జర్ ఆఫ్ హైదరాబాద్ ఇంటూ ఇండియన్ యూనియన్ నుంచి స్టార్ట్ చేసుకొని వెళ్తూ ఉంటే తర్వాత లాస్ట్కి అంత కంప్లీట్ అయిపోయినాక ఈ కల్చర్ పార్ట్ చదివితే సరిపోతుంది సార్. ఎందుకంటే మనము ఫస్ట్ చాప్టర్ అనేది 10 marks వెయిటేజ్ ఉంటుంది సార్. 10 marks కోసం మనం 6 monthsలో 2 months పెడితే ఆల్మోస్ట్ 33% ఆఫ్ ద టైం దానికే వెళ్తే తక్కువ టైం, మనం ఇంతకుముందు మాట్లాడిన తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేయాలి, ఎక్కువ కవర్ చేయాలి అనేది ఆబ్జెక్టివ్ మీట్ అవ్వాలి సార్. ఇంకోటి ఫస్ట్ ఇంత టైం పడితే మనకు కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అవుతాం సార్. ఇంకా ఒకటే చాప్టర్లో ఉన్నామేంటి, ఇంకా చదువుతుంటే ఇంకా ముందుకు వెళ్ళట్లేదంటే అని అదొకటి అనిపిస్తుంది సార్. ఇంకోటి లాస్ట్ సెకండ్ ఫేజ్ అనేది మనకు ఏమీ తెలియదు సార్. మధ్యలో ఉన్న 3 phases సెకండ్ ఫేజ్ అనేది మనకు తెలియదు. లాస్ట్ ఫేజ్ అనేది మనము చిన్నప్పటి నుంచి రెగ్యులర్గా న్యూస్ పేపర్స్ కానీ పాలిటిక్స్ కానీ ఫాలో అవుతుంటే ఇవన్నీ తెలిసినట్లుంటాయి. లేకంటే 2000s నుంచి ఎర్లీ 2000s నుంచి ఇవన్నీ మన లైఫ్లో జరిగిన ఈవెంట్స్, కనెక్ట్ అయిన ఈవెంట్స్, తెలంగాణ ఉద్యమం ఇవన్నీ అనిపిస్తుంటాయి. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కొంచెం సెకండ్ ఫేజ్ అనేది కొంచెం మనము డ్రైగా ఉంటుంది, కొంచెం ఫోకస్ చేసి చదవాలి సార్. సో లాస్ట్ ఫేజ్ అనేది బాగా చదివేస్తాము. ఇంకా మెర్జర్ ఆఫ్ ఇండియన్ యూనియన్ అనేది అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఇలా ప్లాన్ చేసుకుంటూ చదువుకుంటే బాగుంటుంది సార్, డివైడ్ చేసుకొని చదువుకోవాలి. అంటే అలా మీరు సెకండ్ ఫేజ్ కొద్దిగా డ్రైగా ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో 1948 నుంచి స్టార్ట్ చేసి మనకు 69 మూమెంట్ కంప్లీట్ అయ్యే వరకు ఫస్ట్ ఫేజ్లో బాగా చదివి నెక్స్ట్ థర్డ్ ఫేజ్ కూడా బాగా కాన్సన్ట్రేట్ చేసి సెకండ్ దాని మీద కొద్దిగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది అనేది తమరు చెప్పేది. ఓకే, నెక్స్ట్ ఈ మిగిలిన ఏదైతే ఈ 4th పేపర్ విషయము ఓకే, మన నేటివ్కి సంబంధించిన అంశాలు ఉంటాయి,
కొద్దిగా టచ్లో ఉంటాయి, ప్లస్ స్కోరింగ్ పేపర్ కూడా. అవును సార్. కాబట్టి ఓకే, ఇట్లా ఈ విధమైన మీరు చెప్పినట్లు టిప్స్ ఫాలో అయితే మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది. నెక్స్ట్ ఈ మిగిలిన జనరల్ స్టడీసు పేపర్ 2, పేపర్ 3 ఈ దీంట్లో మెయిన్గా జనరల్ స్టడీస్ అనేది కొద్దిమందికి చాలా ఇబ్బంది పెట్టింది మొన్న ఎగ్జామ్లో కూడా. ఎందుకంటే ఫస్ట్ పేపర్ నేను ఒకసారి ఆ క్వశ్చన్స్ కూడా అనలైజ్ చేస్తే అన్నీ కూడా ఇన్డెప్త్గా ఉన్నాయి, కొద్దిగా ఇబ్బంది. ఫస్ట్ పేపర్లోనే నర్వస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ విధానం ఏంది, జనరల్ స్టడీస్లో ఉండే సబ్జెక్టులు వాటిని ఎట్లా ఏ విధంగా మనకు చదివితే మంచి మార్కులు వస్తాయి అనేది ఒకసారి. ఇప్పుడు జనరల్ స్టడీస్లో మనకు టోటల్గా 12 ఐటమ్స్ ఉంటాయి సార్. ఓకే, 12 సబ్జెక్ట్స్ ఒక్కొక్క ఐటమ్ లాగా ఇచ్చారు. ఓకే. బట్ అందరు అనుకునేది ఏంటంటే జనరల్ స్టడీస్ పేపర్ అనేది సపరేట్గా ప్రిపేర్ అవ్వాలి అనేది అనుకుంటారు సార్. నేను నమ్మింది ఏంటంటే ఫస్ట్ మిగిలిన కంప్లీట్ చేసుకుంటే నీ జనరల్ స్టడీస్ పేపర్ ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయినట్లు సార్. ఓకే. మిగిలిన సెకండ్ పేపర్, థర్డ్ పేపర్ అండ్ ఫస్ట్ పేపర్లో మనం కల్చర్ పార్ట్ చదివేస్తే, ఓకే, ఫోర్త్ పేపర్లో కల్చర్ పార్ట్ చదివేస్తే ఓకే మనకు జనరల్ స్టడీస్ అనేది 80% కవర్ అయిపోతుంది. దాన్ని సపరేట్గా ఒక పేపర్ లాగా ట్రీట్ చేయడం అనేది మనం టైం కోల్పోతున్న విషయం అనేది మనం గ్రహించాలి సార్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు సెకండ్ పేపర్లో హిస్టరీ, తర్వాత పాలిటీ, థర్డ్ పేపర్లకు వస్తే ఎకానమీ, లాస్ట్ పేపర్కి వస్తే తెలంగాణ కల్చర్, ఇవన్నీ కూడా జనరల్ స్టడీస్లో కలిసి ఉంటాయి సార్, వన్ ఆఫ్ ది పార్ట్స్. కాబట్టి మీరు అనేది ఏంటంటే సెకండ్, థర్డ్, ఫోర్త్ని బాగా చదువుతూ జనరల్ స్టడీస్ చదవాలంటున్నారు. అంతే సార్. ఇంకొకటి ఏంటంటే మనకు జనరల్ స్టడీస్లో మిగిలిపోయేవి ఏంటివి, కరెంట్ అఫైర్స్ మిగిలిపోతాయి సార్. కరెంట్ అఫైర్స్ మనం సెకండ్ పేపర్, థర్డ్ పేపర్ కూడా కలిపే చదివేసుకుంటాము. ఓకే, అది కూడా ఆల్మోస్ట్ కవర్ అయిపోయినట్లే మిగతా పేపర్స్ కవర్ చేస్తే. ఇంకా మనకు మిగిలేదు ఏంటంటే ఇంగ్లీష్ మిగులుతుంది, మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ మిగులుతుంది, జియోగ్రఫీ పార్ట్ మిగులుతుంది సార్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కొంచెం మిగులుతుంది. వీటిని మనము ఈజీగా కవర్ చేస్తాం. ఒక స్ట్రాటజీ పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకుంటే, స్ట్రాటజీ అండ్ టైం టేబుల్ మనకు పర్ఫెక్ట్గా ఉంటే మనం అది వాటిని ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు స్ట్రాటజీ అన్నారు కాబట్టి మీ ప్రిపరేషన్లో ఇప్పుడు కొద్దిమంది డిఫరెంట్గా ఆలోచిస్తుంటారు. ఏమనంటే ఒకే రోజులో అన్ని పేపర్స్ కవర్ చేసేదా మీరు, లేదా ఈ రోజు మొత్తం ఒక సబ్జెక్ట్ చదివి రేపు మొత్తం ఒక సబ్జెక్ట్ అట్లా చదివేది, ఎట్లయితే ఎక్కువ గుర్తుండే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మీరు ఫుల్ టైమ్ ఆస్పిరెంట్ అయితే మీరు ఒక రకంగా చదవాలి. ఓకే. అండ్ వర్కింగ్ అంటే వర్కింగ్ ఆస్పిరెంట్స్ అయితే మీరు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు ఇంకోలాగా చదవాలి. వర్కింగ్ ఆస్పిరెంట్స్ అంటే మీకు హార్డ్లీ 3 hours దొరుకుతుంది. ఇంకా కష్టపడితే ఇంకొక 5 hours వరకు దొరుకుతుంది. ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ స్లీప్ అండ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ మీరు అవి తీసుకోవాల్సి ఉంటుంది. సో మీకు 5 hours లాంటిది దొరికితే, వర్కింగ్ ఆస్పిరెంట్స్ చెప్తున్నా ఫస్ట్, మీరు 5 hours లాంటిది దొరికితే మీరు 2 subjects ప్లాన్ చేసుకోవచ్చు. లేక 3 hours అలా దొరికితే మీరు 1 subject ప్లాన్ చేసుకోవడం బెటర్. ఇంకా నేను ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ చెప్పేది ఏంటంటే మీరు మ్యాక్సిమం 2 to 3 subjects చదవండి. డైలీ ఒక 8 subjects, 4 subjects, 5 subjects ఇలా ప్లాన్ చేస్తే మీ షెడ్యూల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. మీరు అంటే అనుకున్న పేస్లో మీ షెడ్యూల్ వెళ్ళదు. మీ పేస్లో షెడ్యూల్ వెళ్ళకపోతే మీ కాన్ఫిడెన్స్ లూజ్ అవుతారు. ప్రిపరేషన్లో ఎక్కడ ఉన్నామని పట్టు తప్పిపోతారు. అట్లా అంతే, కొద్దిగా అంటే నెగిటివ్ థాట్స్ వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు మీరు ఇందాక డిస్కస్ చేసేటప్పుడు కరెంట్ అఫైర్స్ అన్నారు. అవును సార్. ఈ కరెంట్ అఫైర్స్కి మీరు ప్రిపేర్ అయిన స్ట్రాటజీ ఏంటంటే డైలీ ప్రిపేర్ అయ్యే వాళ్ళ ఎట్లా కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ని పేపర్లలో కరెంట్ అఫైర్స్కు లింక్డ్ ఉంటాయి. మరి కరెంట్ అఫైర్స్ని మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు, ఎట్లా ప్రిపేర్ అయితే మంచి మార్కులు వస్తాయి? జనరల్లీ కరెంట్ అఫైర్స్ అంటే అందరూ కరెంట్ అఫైర్స్ అనేది ఒక సపరేట్ సబ్జెక్ట్గా డీల్ చేస్తారు సార్. ఓకే. బట్ అది ఒక సబ్జెక్ట్ కాదు, మన పార్ట్ ఆఫ్ ఏ ప్రిపరేషన్ అనేది ఉండాలి సార్ కరెంట్ అఫైర్స్. కొందరు ఏం చేస్తుంటారు అంటే డైలీ కరెంట్ అఫైర్స్ మీద 45 minutes వీడియోస్ చూస్తుంటారు సార్. ఇలా చూస్తే ఒక మంత్కి తీసుకుంటే more than 20 hours వస్తుంది సార్. దిస్ ఈజ్ నాట్ ఏ రైట్ వే టు హౌ టు డీల్ విత్ కరెంట్ అఫైర్స్ సార్. ఎందుకంటే మనం ప్రిపేర్ అయ్యేది Group 2 లాంటి ఎగ్జామ్ కన్నప్పుడు తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేయాలి. ఎందుకంటే మిగతా సబ్జెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి సార్, వ్యాష్గా ఉంటాయి. సో మనది ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ కాబట్టి ఎక్కువ కవర్ చేయాలి సార్. అంతేగాని ఒకటే టాపిక్ మీద మనము ఒక 40 minutes వీడియోస్ కానీ ఇలా చూస్తే సరిపోదు సార్. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మనకి యూట్యూబ్లో మంత్లీ కంపైలేషన్ వీడియోస్ జరుగుతాయి సార్. కొన్ని ఛానల్స్ ఉంటాయి. ఆ ఛానల్స్లో ఏంటంటే మనకు 2.5 hours ఆ మంత్లో జరిగిన టాపిక్స్ మొత్తము లిస్ట్ అవుట్ చేసేసి వాళ్ళు ఇస్తారు సార్. నేను ఏం చేస్తుంటే అంటే ఫస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ది చూస్తుంటే వాళ్ళది ఒక 2 hours వీడియో చూస్తుంటే ఇంకేమైనా కవర్ కాలేదని అనిపించినప్పుడు ఇంకొకటి ఛానల్ చూస్తుంటే, సో నాకు ఆల్మోస్ట్ 3.5 hours లోపల నేను 2 times కరెంట్ అఫైర్స్ వింటుంటే ఒకటే మంత్వి. నాకు కొన్ని ఓవర్లాప్ అయినవి రివిజన్ అవుతుండే, ప్లస్ ఇంకోటి నేను మ్యాగజైన్ తీసుకొని చదివినప్పుడు తర్వాత ఈ 4 hours నేను క్లాస్ విన్నాక మ్యాగజైన్ తీసుకొని చదవాలి. మ్యాగజైన్ తీసుకొని చదువుతున్నప్పుడు నాకు అంత ఫెమిలియారిటీ ఉంటుండే. ఫెమిలియారిటీ ఉన్నప్పుడు నాకు
that will be like a third revision for me. Yes. I will be covering it within somewhere around 8 to 9 hours లో కంప్లీట్ అయిపోతుంది. అంతేగాని నేను రోజు డిసిప్లైన్డ్గా కూర్చొని 45 minutes వీడియో ప్రతిరోజు చూస్తూ మళ్ళీ లాస్ట్కి మళ్ళీ మ్యాగజైన్ తీయాలి, మళ్ళీ చదవాలి. దాని బదులు 8-9 hours లో ఇట్లా స్మార్ట్గా కొంచెం డీల్ చేస్తే బాగుంటుంది సార్. ఓకే, వెరీ గుడ్. మరి మిగిలిన ఇంగ్లీష్ పార్ట్ కానీ ఇటు డాటా పార్ట్ జనరల్ స్టడీస్లో ఈ రెండింటికి సంబంధించి అంటే ఇంగ్లీషు కొంతమంది తెలుగు మీడియం వాళ్ళకి కొద్దిగా ప్రిపేర్ కావాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఇటు డాటా చూస్తే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కొంచెం కష్టం ఉంటుంది. అది ఎట్లా ప్రిపేర్ అయితే బాగుంటుంది అంటారు? ఈ ప్రజెంట్ గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది చాలా డిఫరెంట్ ఎగ్జామ్ సార్. ఎందుకంటే వే ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్ అనేది మారిపోయింది సార్ కంపేర్ టు ప్రీవియస్ గ్రూప్ 2. ప్రీవియస్ గ్రూప్ 2లో బేసిక్ మన 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్లో ఉండే లెవెల్ అంటే ఇంగ్లీష్ ఎక్కడైనా కామనే, బట్ ఆ సింపుల్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు సార్. లైక్ అంటే మనకు చాప్టర్స్ అయినాక క్వశ్చన్స్ సింపుల్గా బేసిక్ ప్రిపోజిషన్స్ అవి అడిగేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఇంగ్లీష్కి వచ్చే వరకు బ్యాంక్ పీఓ లెవెల్కి వెళ్ళిపోయాడు సార్. బ్యాంక్ పీఓ లెవెల్ కొంచెం డిఫికల్ట్ ఇంగ్లీష్ ఉంటుంది సార్. ఇంగ్లీష్ మీడియం వల్ల దాన్ని ట్యాకిల్ చేయడానికి చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. పేపర్ చూసాక నేను కూడా ఇంతకుముందు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ వీటికి ప్రిపేర్ అయ్యా. వాటితో నాకు అంత ప్రిపరేషన్లో ఉన్నా కానీ నాకు కూడా కొంచెం డిఫికల్ట్ అనిపించింది. బట్ చూస్తే ఐ గాట్ సమ్వేర్ అరౌండ్ 19 out of 22 ఇన్ ఇంగ్లీష్ సార్. వెరీ గుడ్, దట్స్ నైస్. సో నేను చెప్పేది ఏంటంటే బేసిక్గా మీరు ప్రతి వారము ఒక బ్యాంక్ పీఓ, ఎస్బీఐ పీఓ కానీ, ఐబీపీఎస్ పీఓ కానీ, లేకపోతే ఆర్ఆర్బీ పీఓ కానీ వీటి మెటీరియల్స్ అనేవి మనకు మార్కెట్లో దొరుకుతాయి. లేకపోతే ఆన్లైన్లో కూడా మనకు యాప్స్ ఉంటాయి. సో వాటిని వీక్లీ జస్ట్ ఒక 2 papers ప్రాక్టీస్ చేస్తే ఇట్ విల్ బి అరౌండ్ హార్డ్లీ 25 questions పర్ పేపర్. సో వీక్లీ ఒక 50 questions మీరు సాల్వ్ చేస్తే మీకు ఒక గ్రిప్ వస్తుంది. ఇంకోటి ప్యాటర్న్తో మీరు ఫెమిలియారిటీ పెరుగుతుంది. మీకు ఫెమిలియారిటీ పెరిగినప్పుడు ఎగ్జామ్లో కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు ఈ మోడల్స్ ఇంతకుముందు సాల్వ్ చేసింటే అదే ఫస్ట్ టైం చూసినప్పుడు మీకు షాక్ లాగా అనిపించకుండా నేను చేసిన అనే కాన్ఫిడెన్స్తో మీరు ముందుకు వెళ్తారు, ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు ఇంగ్లీష్లో. సో ఇంగ్లీష్లో ఇలా. నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది కొంచెము మనకు కూడా ఈసారి ఏంటంటే టిపికల్ క్వశ్చన్స్ అడిగారు. ఆల్మోస్ట్ గ్రూప్ 1 లెవెల్లో ప్రిలిమ్స్ లెవెల్లో ఎలా అడిగారో ఇప్పుడు కూడా అలానే అడిగారు. బట్ మనకు 3 ప్రిలిమ్స్లు గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరిగాయి కాబట్టి సో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడని మనం ఇంతకుముందు ప్రిలిమ్స్ రాసింటే వాళ్ళు గెస్ చేయగలుగుతుంది. ఇంగ్లీష్ అనేది లేకుండే కాబట్టి గెస్ చేయలేరు. బట్ ఇప్పుడు డేటా అనేది అందరు గెస్ చేయగలిగారు మొన్న గ్రూప్ 2కి. అది తెలుగు మీడియం వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు సార్. ఎందుకంటే వాళ్ళకు ఒక పర్టికులర్ సోర్స్ అనేది దొరకదు. సేమ్ నేను ఇంతకుముందు చెప్పినట్లే అది ఏంటంటే ఇంగ్లీష్ ఏంటంటే మనము బ్యాంక్ పీఓవి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. డేటా ఇంటర్ప్రిటేషన్కి వచ్చేసరికి మనకు ఎస్ఎస్సిలో ప్రతి సంవత్సరము సిజిఎల్, సిపిఓ, సిహెచ్ఎస్ఎల్ ఈ ఎగ్జామ్స్ జరుగుతుంటాయి. వాటిల్లో రీజనింగ్ పార్ట్ అనేది ఉంటుంది. ప్రతి పేపర్లో ఒక 25 questions రీజనింగ్ అడుగుతారు సార్. సో వాటి షిఫ్ట్స్ ఏదైనా ఎగ్జామ్ ఎస్ఎస్సిలో దాదాపు 20 shifts 30 shifts జరుగుతాయి సార్. ఏదో ఒకటి డౌన్లోడ్ చేసుకొని వీక్లీ ఒక 3-4 papers ఒక 100 questions అలా సాల్వ్ చేసుకుంటే మీకు ఆ మోడల్స్ అనేవి ఫెమిలియారిటీ వచ్చేస్తుంది సార్. సో అలా వచ్చినప్పుడు మనం ఎగ్జామ్లో ఈజీగా డీల్ చేయగలుగుతాం సార్. సో నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఇంగ్లీష్కి అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్కి వచ్చేసరికి ఐబీపీఎస్ పీఓ, ఎస్బీఐ బ్యాంకింగ్ పీఓ లెవెల్ ఆర్ ఇంగ్లీష్ లెవెల్ కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే మీకు స్కోర్ పెరిగే స్కోప్ ఉంటుంది. స్కోర్ వచ్చే అవకాశం స్కోప్ ఉంటుంది. రైట్. ఈ మొత్తం అంటే జనరల్ స్టడీస్లో ఎన్ని మార్కులు వచ్చినాయి మనకి? నాకు జనరల్ స్టడీస్లో 106 వచ్చాయి సార్. 106 వచ్చాయి. వెరీ గుడ్, మంచి మార్క్స్. మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ఇంగ్లీష్ అందులో బాగా ఫెచ్ అయ్యేది సార్. అదే అంటే ఎందుకంటే ఆ ఓషన్ లాంటి ఆ జనరల్ స్టడీస్లో మార్క్స్ స్కోరింగ్ సబ్జెక్ట్స్ అంటే ఆ రెండే, ఇంగ్లీష్ అండ్ డాటా. మిగతా అన్నీ కూడా ఇప్పుడు హిస్టరీ, పాలిటీ, సొసైటీ ఎక్కడి నుంచి వ్యాస్ సబ్జెక్ట్ కాబట్టి కొంచెం ఇన్డెప్త్గా వెళ్ళి ఎక్కడి నుంచి అయినా క్వశ్చన్ రావచ్చు. అది మనం చదివి ఉండవచ్చు, మనకు తెలిసి లేకపోవచ్చు. మన ప్రిపరేషన్లో ఎప్పుడైనా 100% క్వశ్చన్స్ చేయాలి అనుకుంటూ పోతే అది సాధ్యం కాని పని ఆ సబ్జెక్ట్లో. ఇక మిగిలిన 2 పేపర్స్ దాంట్లో సెకండ్ పేపర్ చూసినట్లయితే మనకు హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ ఇది కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్, మంచి మార్కులు వచ్చే పేపర్, అది స్కోరింగ్ పేపర్. దీనికి ఎట్లా ప్రిపేర్ అయ్యారు, ఎట్లా ప్రిపేర్ అయితే అభ్యర్థులు మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది? మనకు హిస్టరీ అండ్ పాలిటిక్స్ వచ్చేసరికి చాలా సోర్సెస్ ఉన్నాయి సార్ మార్కెట్లో, ఎస్పెషల్లీ ఫర్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. తెలుగు మీడియం వాళ్ళకి కూడా చాలా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు ఈ సబ్జెక్ట్స్కి వచ్చేసరికి. హిస్టరీకి వచ్చేసరికి నేను ఒక యూనిక్ స్ట్రాటజీ వాడా సార్ ఇక్కడ. ఎందుకంటే నా గ్రూప్ 1లో కూడా ఇవి చాలా ఫెచ్చింగ్ అయ్యాయి. నాకు గ్రూప్ 1లో 3 times ఆల్మోస్ట్ more than 100 వచ్చాయి. అదే స్ట్రాటజీ ఇక్కడ కూడా ఫాలో అయ్యా సార్. నేను ఏం చేస్తుంటే అంటే మనకు ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్లలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ జరుగుతుంటాయి సార్. వాటి కంపైలేషన్స్ కొన్ని పబ్లికేషన్స్ రిలీజ్ చేస్తాయి సార్.
కొన్ని లైక్ ఘటనా చక్ర, అరిహంట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు ఏసెస్ కాంపిటీషన్ ఇటువంటి డిఫరెంట్ ఓకే. ఈ పబ్లికేషన్స్ అనేవి నేను తీసుకొని చదువుతున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక చాప్టర్ తీసుకుంటే అన్ని ఏరియాస్లో అన్ని యాంగిల్స్ కవర్ అయ్యేలాగా వాళ్ళు ఆల్రెడీ ఒక స్టేట్లో కాకపోతే ఇంకో స్టేట్లో కవర్ చేసేసి ఉంటారు సార్. ఈ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి సార్ ప్రతి క్వశ్చన్కి. నేను నమ్మింది ఏంటంటే క్వశ్చన్ కన్నా ఎక్స్ప్లెనేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సార్. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ క్వశ్చన్లో నువ్వు జస్ట్ ఒక పాయింట్ చదివితే ఎక్స్ప్లెనేషన్ నీకు 5 to 6 ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి కవర్ అవుతాయి, ఫ్యాక్ట్స్ అనేవి కవర్ అవుతాయి. సో ఇలా డీల్ చేసుకుంటే బాగుంటుందని నా అంతకు నేను నమ్మేసి వెళ్ళిపోయా సార్. నెక్స్ట్ పాలిటీ కూడా సేమ్ సార్. పాలిటీ కూడా సేమ్ ఇలాంటి టైపే. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫండమెంటల్ రైట్స్ తీసుకుంటే ఇటువంటి బుక్స్లలో దాదాపు ఫండమెంటల్ రైట్స్ మీద ఒక 250 to 300 క్వశ్చన్స్ ఉంటాయి సార్. క్వశ్చన్స్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్స్. సో ఏ యాంగిల్ అనేది మనం మిస్ అవ్వం సార్. ఇప్పుడు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏంటంటే ప్రతిదీ కవర్ చేయాలని ఒక మిస్కాన్సెప్షన్ ఉంటుంది. అది కాదు, మన కాంపిటేటివ్లో కావాల్సింది ఏంటంటే మన పక్కవాడి కన్నా మనం ఎక్కువ స్కోర్ చేయాలి అంతే. అంతేగాని ప్రతిదీ కవర్ చేయాలని పెట్టుకుంటే మనము ఎప్పుడు ముందుకు వెళ్ళలేము సార్. సో ఇలా కవర్ చేస్తే దాదాపు అన్ని యాంగిల్స్ కవర్ అయితే మనకు ఏమన్నా టఫ్ అనిపించింది అనుకో, మన పక్కవాడికి అది కూడా టఫ్ అనిపించింటుంది, మనం అయితే బెటర్గా వెళ్ళిపోతాం సార్. ఓకే. నెక్స్ట్ సొసైటీ, దాంట్లో ఉన్న మిగిలిన సబ్ టాపిక్. సొసైటీకి వచ్చేవరకు మనకు సోర్సెస్ అనేవి తక్కువ సార్ ఇంగ్లీష్ మీడియంకి. తెలుగు మీడియం వాళ్ళకి ఫ్యాకల్టీ ఉన్నారు, ఇంగ్లీష్ మీడియంకి తక్కువ. బట్ 1 or 2 పబ్లికేషన్స్ ఉన్నాయి. వాటిని తీసుకొని మెయిన్గా సొసైటీ అనేది చాలా వ్యాస్ట్ సార్. 50 మార్క్స్ పేపర్కి మనము ఒక 500 to 700 పేజెస్ మెటీరియల్ చదవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనికి చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనము టీజీపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ ఒకసారి గో త్రూ అవ్వాలి సార్. మనకు సొసైటీ అనేది మెయిన్గా సిడిపిఓ అండ్ ఈ ఎగ్జామ్స్కి సొసైటీ అనేది పర్టికులర్ పేపర్ ఉంటుంది. వాళ్ళకి 150 మార్క్స్ పేపర్ ఉంటుంది. ఇంతకుముందు అయితే 150, ఇప్పుడు 300 మార్క్స్ అడుగుతున్నారు. అండ్ మనకు ప్రీవియస్గా కూడా Group 2 వచ్చింది. వాటిని ఒకసారి గో త్రూ అవుతే మనకు ఏ ఏరియాస్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ లెవెల్లో అడుగుతున్నారు, అండ్ మన Group 1లో కూడా కొన్ని క్వశ్చన్స్ 5 to 10 క్వశ్చన్స్ వస్తాయి. సో అవి కూడా చూస్తే లైక్ అంటే ఏ ఏరియాస్లో క్వశ్చన్స్ పడుతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది సార్. అవే ఏరియాస్ చూసుకొని మనము ఆ బుక్లో చదువుకుంటే సరిపోతుంది సార్. కానీ సొసైటీకి అనేది మనకు ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయి సార్. నోట్స్ అనేది పెట్టుకోవాలి. ఇంకొకటి మనకి ఏ పాలసీ ఏ ఇయర్లో వచ్చింది, ఇటువంటి క్వశ్చన్స్ డీల్ చేయడం చాలా కష్టం అవుతుంది సార్. ఎందుకంటే ఆల్మోస్ట్ సిమిలర్ ఇయర్లోనే మనకు వస్తుంటుంది. మన ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతాం సార్. సో ఒక క్రొనాలజీని మనం ఒక టేబుల్ లాగా రాసుకొని మనం నోట్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది సార్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ మిగిలిపోయింది థర్డ్ పేపర్లో ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, డెవలప్మెంట్. మరి ఈ తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ డెవలప్మెంట్కు మంచి మార్కులు రావడానికి ఎట్లయితే ప్రిపేర్ అయితే దాంట్లో ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎకానమీ అంటే కొద్దిగా అంటే ఇన్ డీటెయిల్డ్గా చదవాలి, డాటా ఉంటుంది అనేది కొంచెం పీపుల్లో మనకు ఎవరైతే ఆస్పిరెంట్స్లో డౌట్స్ ఉంటాయి. దానిపైన మీ స్ట్రాటజీ ఏంది? మనకు థర్డ్ పేపర్కి వచ్చేసరికి గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు థర్డ్ పేపర్కి వచ్చేసరికి మనకు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది తెలంగాణ ఎకానమీకి చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి మన తెలంగాణ బడ్జెట్ అనేది ఇంపార్టెంట్. ఇంకొకటి నేషనల్ మన ఫస్ట్ పార్ట్కి వచ్చేసరికి ఇండియన్ ఎకానమీలో మనకు ఇండియన్ ఎకనామిక్ సర్వే ఇంపార్టెంట్ అండ్ నేషనల్ బడ్జెట్ ఇంపార్టెంట్. వీటి నుంచే దాదాపు మనం ఈ 4 డాక్యుమెంట్స్ తీసుకుంటే మనకు దాదాపు 60 to 70 మార్క్స్ ఈ 4 డాక్యుమెంట్స్ నుంచే వస్తాయి సార్. ఏంటంటే మనకు ఎగ్జామ్ టైమింగ్ బట్టి మనం ప్రజెంట్ది కవర్ చేయాలా, ప్రీవియస్ కవర్ చేయాలా, లేకపోతే బోత్ కవర్ చేయాలా అనేది చూడాలి సార్. సో బట్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అనేవి ఈ పేపర్కి చాలా ఇంపార్టెంట్. మీ ర్యాంక్ అనేది మీరు డిప్యూటీ తహసీల్దార్ అవుతున్నారా లేకపోతే ఇంకా వేరే పోస్ట్ వస్తున్నాయా అనేది ఈ డాక్యుమెంట్స్ మీరు చదివారా, కవర్ చేశారా లేదా అనేది డిసైడ్ చేస్తుంది సార్. ఓకే. నెక్స్ట్ లాస్ట్లో ఉన్న డెవలప్మెంట్ టాపిక్ ఎట్లా? ఇప్పుడు డ్రైగా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసరికి వీటికి సోర్సెస్ అనేవి తక్కువ సార్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చూసుకుంటే సోర్సెస్ అనేవి తక్కువ. ఏంటంటే సోర్సెస్ దొరుకుతాయి బట్ స్కాటర్డ్గా ఉంటాయి సార్. ఒక పర్టికులర్ బుక్ ఇంగ్లీష్ మీడియం బుక్ తీసుకుంటే ఈ 5 చాప్టర్స్ కవర్ అయిన బుక్ అనేది ఇప్పుడు నాకు తెలిసినంత వరకు లేదు సార్. తెలుగు మీడియం వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆథర్స్ ఉన్నారు, ఫ్యాకల్టీ ఉన్నారు, వాళ్ళకి బుక్స్ ఉన్నాయి సార్ ఈ 5 చాప్టర్స్కి. మేము ఏంటంటే గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఒక స్కాటర్డ్గా ఉన్న ఒక 10-20 డాక్యుమెంట్స్ తీసుకొని కంపైల్ చేసుకొని చదవాలి సార్. వీటికి నేను చేసింది ఏంటంటే ఒక 4-5 కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ యొక్క పేపర్స్ మోడల్ టెస్ట్ జరుగుతుంటాయి కదా సార్. టెస్ట్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్స్ ఒక అరౌండ్ 20 పేపర్స్ గ్యాదర్ చేసి వాటిని ప్లస్ ఎక్స్ప్లెనేషన్స్ ఇలా చదువుకొని ముందుకు వెళ్ళాలి సార్. సో నాకు అందులో కొంచెం ఫెచ్చింగ్ అయింది. నాకు టోటల్గా ఒక 104 out of 150 వచ్చాయి సార్. 104 థర్డ్ పేపర్.
టోటల్ మార్క్స్ ఎన్ని, తమ ర్యాంక్ టోటల్ 416 వచ్చాయి సార్. టోటల్ 416. ఓకే. ర్యాంక్ వచ్చేసి 17th ర్యాంక్ సార్. 17 జోగులాంబ జోన్లో ఫస్ట్ ర్యాంక్ సార్. ఓకే. జోగులాంబ గద్వాల జోన్లో ఫస్ట్ ర్యాంక్, మరి స్టేట్లో 17th ర్యాంక్. ఓకే, వెరీ గుడ్. మరి ఈ 4 పేపర్స్ ప్రిపరేషన్ విధానం మనం ఇంతసేపు చర్చించుకున్నాం. మరి ఈ ఎట్లుంటుందంటే ఎగ్జాము ఎప్పుడో జరుగుతుంది, అంటే కొంత ఇది 1 year 2 years ప్రాసెస్. లాంగ్ టైం ప్రిపరేషన్ అవసరం అంటురా, లేదా మీ జాబ్లు ఏదైతే కంటిన్యూ చేసుకుంటూ పార్ట్ టైంగా కంటిన్యూ చేసి లాస్ట్ ఎగ్జామ్ ముందు ప్రిపేర్ అయితే బాగుంటుందా? అంటే మనం ఎప్పుడు ప్రిపరేషన్లో వర్కింగ్ ఆస్పిరెంట్స్ అయితే మనం ఇప్పటి నుంచే ప్రిపరేషన్లో ఉండడం అనేది బెటర్ సార్. ఎందుకంటే ఒక ఫుల్ టైం ఆస్పిరెంట్ తనకు 1 year ఉన్నా తను డైలీ 12 hours చదవగలుగుతాడు. మనము వర్కింగ్ ఆస్పిరెంట్ అయితే మనం ఆ 12 hours పెట్టాలంటే మనం దానికి థ్రైస్ చదవాలి. ఒక 3 years ప్రిపరేషన్లో డైలీ 3 నుంచి 4 గంటలు చదివితే తన లెవెల్లో అంత ప్రిపేర్ అవ్వగలుగుతాము. సో వర్కింగ్ ఆస్పిరెంట్స్ అయితే మీరు డైలీ దాన్ని ఒక హ్యాబిట్ లాగా చేసుకుంటే మనం ముందుకెళ్ళి సక్సెస్ అవ్వగలుగుతాం. ఓకే. ఇప్పుడు ప్రిపేర్ అవుతుంటాం, ఎగ్జామ్ డేట్ డిక్లేర్ అవుతుంది. ఈ లాస్ట్ ఏంటంటే ఈ 4 పేపర్సు, వ్యాస్ట్ సిలబస్, ఈ రివిజన్ అనేది ఎట్లా చేస్తే బాగుంటుంది? రివిజన్ చేయటం వల్ల మనకు వచ్చే మంచి స్కోప్ అండి, మంచి మార్క్స్ సాధించడానికి ఎట్లా ఫాలో కావాలి? ఎగ్జామ్ నేను నమ్మేది ఏంటంటే ఎగ్జామ్కి లాస్ట్ 15 days అనేది, రేపు 15 days బిఫోర్ ద ఎగ్జామ్ అనేది చాలా క్రూషియల్ సార్. ఓకే. ఆ 15 daysలో మనం ఏం చేయాలంటే రివిజన్ చేయాలి, ఇంతకుముందు చదివినవి, అంతేగాని కొత్తగా చదివేది అనేది ఉండొద్దు. ఎగ్జామ్కి 2 months ముందే మన సిలబస్ అయిపోవాలి. ఆ 15 daysలో మనం ఏం చేయాలంటే ఇంతకుముందు మనం అన్నట్లు ప్రతి పేపర్ చెప్పేటప్పుడు నేను సో అండ్ సో నోట్స్ చేసుకోవాలి, లైక్ క్రోనాలజీ ఆర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఇటువంటివి ఉంటాయి కదా సార్. ఈ ఫ్యాక్ట్స్ అనేవి లాస్ట్ 15 daysలో మనం రివిజన్ చేయాలి సార్. అండ్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ లైక్ బడ్జెట్ ఇవన్నీ రెగ్యులర్గా రివిజన్ చేయాలి. ఆల్రెడీ మనం ఎగ్జామ్కి వెళ్తున్నామంటే ఆ 15 days ముందే మనం ఒక 4 to 5 times మన రివిజన్ అయిపోతే ఆ 15 daysలో మనకు ఎగ్జామ్ దగ్గరకు వచ్చే కొద్ది కాన్ఫిడెన్స్ వస్తుంటుంది సార్. ఒకవేళ మనది రివిజన్ అవ్వలేదు అనుకో ఎగ్జామ్కి వెళ్ళాలంటేనే భయం అవుతుంటుంది. చూస్తుంటే ఎన్నో సబ్జెక్ట్స్ మిగిలిపోయాయి అనే ఫీలింగ్ వస్తుంది. అది రాకుండా ఉండాలి మనం ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు. ఓకే. అలా ఎగ్జామ్ హాల్లో అంటే ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మన మైండ్ సెట్ని ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి, ఎట్లయితే ఈ 150 క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేసి, ఏదంటే మనకు వచ్చినవి కూడా కొన్ని తప్పు చేసే అవకాశం ఉంటుంది ఎగ్జామ్ హాల్లో, ఏది కొద్దిగా టెన్షన్ ఆందోళన వీటి మూలంగా, అది ఎట్లా ఫాలో అయ్యారు మీరు? ఎట్లా ఫాలో అయితే ఆ టెన్షన్ నుంచి బయటకు రావచ్చు? ఎగ్జామ్ హాల్ స్ట్రాటజీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. మనం ఎట్లా ప్రిపేర్ అయ్యామన్నది కాదు, కానీ ఎగ్జామ్ హాల్లో ఎలా ఎగ్జామ్ ఆ 2.5 hours ఎలా ఎగ్జామ్ రాసామనేది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఓకే. ఇప్పుడు ఎగ్జామ్ హాల్ స్ట్రాటజీకి వచ్చేసరికి మనము ఫస్ట్ ఒక పేస్లో స్టార్ట్ చేస్తాం సార్ ఎగ్జామ్. ఓకే. అంటే ఫస్ట్లో మనము ఫాస్ట్గా స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ ఒక 5 to 10 questions బాగా ఫాస్ట్గా సాల్వ్ చేస్తాము. తర్వాత ఎందుకో ఒక 15-20 minutes తర్వాత మనది చాలా గ్రాంటెడ్గా తీసుకొని వస్తున్నాయి కదా ఆన్సర్స్ అని కొంచెం పేస్ పడిపోతుంది సార్. మనం ఇవి అనేది ఎప్పుడు గ్రహిస్తామంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందే మనం ఒక 2 to 3 మోడల్ టెస్ట్ పర్ పేపర్ రాస్తే, అలాగే ఒక 8 to 12 పేపర్స్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు రాసేస్తే మనం ఎగ్జామ్లో ఎలా డీల్ చేయాలనేది మనకు తెలుస్తుంది సార్. సో మనము మ్యాక్సిమం పేపర్ అటెంప్ట్ చేయగలుగుతాం సార్. మెయిన్గా ఫస్ట్ పేపర్ అనేది అందరూ ఏమనుకుంటారంటే అన్నీ అయిపోయాక మనము అది డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ఇంగ్లీష్ డీల్ చేద్దాం అనుకుంటాం. బట్ దట్స్ ద మోస్ట్ స్కోరింగ్ పార్ట్ ఇన్ ద ఫస్ట్ పేపర్. 50 marksలో మనం ఈజీగా 40 around స్కోర్ చేయగలుగుతాం. ఎగ్జామ్ అయిపోయాక అందరు వచ్చి అనేది ఏంటంటే నాకు డేటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్ మొత్తం వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, లాస్ట్ టైం సరిపోక రాయలేకపోయా అని అంటారు. నేను ఫాలో అయ్యే స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ఇంగ్లీష్ కంప్లీట్ చేసుకుంటా. నాకు ఒక 40 minutesలో మోర్ దెన్ 40 marks నేను స్కోర్ చేయగలుగుతా. అది పెట్టామంటే ఆన్సర్ వచ్చేస్తుంది అంతే. మిగిలినవైనా మనకు గెస్సింగ్స్ కానీ 50-50 కానీ అలా ఉంటాయి. సో మిగిలిన మనకు ఒక ఆల్మోస్ట్ 1.5 hourలో రిమైనింగ్ పేపర్ కంప్లీట్ చేయగలుగుతాం సార్. ఇలా ఫస్ట్ పేపర్ స్ట్రాటజీ. సెకండ్, థర్డ్, ఫోర్త్కి వచ్చేసరికి మనము పేస్ అనేది కోల్పోవద్దు సార్. అంటే ఇంతకుముందు గ్రూప్ 2 ఎగ్జామ్ ఎలా ఉంటుండే అంటే 150 marks పేపర్ అంటే 150 questions అడిగేవాళ్ళు, 1-liner questions అడిగేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనకు అన్ని స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగే వరకు లెంత్ ఆఫ్ ద పేపర్ అనేది పెరిగిపోయింది సార్. ఇప్పుడు దాదాపు 400 to 500 questions విత్ ఇన్ 150 marks అడుగుతున్నారు. 2.5 hours మనం సాల్వ్ చేయాలి. సో మనము పేస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఎంత టైంలో ఎన్ని కవర్ చేస్తున్నాము, ఎన్ని అటెంప్ట్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. ఇక్కడ నెగిటివ్ అనేది లేదు, ఫార్చునేట్ థింగ్ అది. సో నెగిటివ్ లేనప్పుడు మనము
ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు, అదే అదే నెగిటివ్ పోతావేమో అనేది. అవును. సో మనం ఫస్ట్ 10 క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేసామో అదే పేస్ మెయింటైన్ చేస్తూ లాస్ట్ క్వశ్చన్ వరకు వెళ్తే ఆల్మోస్ట్ ఎంత టఫ్ పేపర్ అయినా 140 to 150 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు, ప్రతి క్వశ్చన్ చూడగలుగుతారు. ఓకే. అలా సార్. ఆల్రెడీ మంచి ర్యాంక్ సాధించారు, దాదాపుగా 6 పైన ఉద్యోగాలు కూడా మీ ఖాతాలో చేరినాయి. ఇప్పుడు ఈ డిటి జాయిన్ అయ్యి ట్రైనింగ్ పొందుతారు. ఇట్లా అంటే ఎట్లా అనిపిస్తుంది ఈ రెవెన్యూ శాఖ దాని విధులు ఆ అంశాలు? లాస్ట్ 6 years నుంచి ఎంఆర్ఓ ఆఫీస్లోనే మండల్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నా సార్. అవును. లైక్ వాట్ ఈజ్ వాట్ అనేది ఎట్లా మండల్ లెవెల్ నాకు ప్రతిదీ అవగాహన ఉంది. ఓకే. ఇంకొకటి ఏంటంటే నేను డిటి చూస్ చేసుకోవడానికి కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. లైక్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది సార్. ఎందుకంటే ఒక మనిషి పుట్టుక నుంచి తన డెత్ సర్టిఫికేట్ వరకు మొత్తం ఎంఆర్ ఆఫీస్తో లింక్ అయ్యి ఉంటుంది సార్. ఓకే. సో చాలా హ్యాపీగా అండ్ ఫార్చునేట్గా ఫీల్ అవుతున్నారు సార్ ఇందులో వర్క్ చేయడం. నెక్స్ట్ మరి ఈ ఎంటైర్ ఈ 6 years 7 years జర్నీలో ఈ జర్నీ చేస్తున్న టైంలో ఎప్పుడైనా అంటే కొంచెం ఏది లోనయ్యి ఇంకా నెగిటివ్ థాట్స్ వచ్చి అట్లాంటి సందర్భాలు ఏమైనా వచ్చినాయా? ఖచ్చితంగా ఉన్నాయి సార్. ఎందుకంటే మనకు గ్రూప్ 2 ఎగ్జామ్కి వచ్చేసరికి ఒక 4 పోస్ట్పోన్మెంట్స్ అయినాయి సార్. ఓకే. ప్రతిసారి టైం అడగడము, ఇంకోటి లీవ్స్ అడగడము, ఒక యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ చాలా ఇబ్బందిగా ఉండేది సార్. బట్ డిపార్ట్మెంట్ చాలా కోఆపరేటివ్ ఉంది సార్, మా డిపార్ట్మెంట్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్. ఓకే. ఇంకొకటి మనకు ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ ఇందులో. మేము పేరెంట్స్ ఎప్పుడు చాలా కోఆపరేటివ్గా ఉండేవాళ్ళు, కజిన్స్ కానీ, మా బ్రదర్ కానీ, లేకపోతే ఇంకా మన ఫ్రెండ్స్ కానీ. ఓకే. లైక్ అంటే నీకు ఇది వస్తుంది అని వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇచ్చేవాళ్ళు సార్. వాళ్ళు లైక్ మనము దాన్ని ఒక్కోసారి ఏమనుకుంటామంటే మనం లో ఫీల్ అయినప్పుడు వీళ్ళు వచ్చి ఒక్క మాట అనే వరకు ఆ ఒక్క మాటనే మనకు చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్. లైక్ అంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది వేరే ఇస్తుంది, ఏదైనా రిస్క్ టేకింగ్ తీసుకోవాలని కూడా అనిపిస్తుంది సార్. ఓకే రైట్. అట్లా అంటే వాళ్ళ పేరెంట్స్ సపోర్టు, ఫ్యామిలీ సపోర్ట్, ఫ్రెండ్స్ వీళ్ళందరి సపోర్ట్ తోటి మంచిగా అంటే కంటిన్యూ చేయగలిగారు. రైట్. ఓకే. నెక్స్ట్ మరి ఈ గ్రూప్ 2 అనేది డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయ్యి వర్క్ కంటిన్యూ అవుతుంది. మరి ఫర్దర్గా మీ ఎయిమ్ ఏమైనా ఉందా? అటు యూపీఎస్సీ కానీ ఇటు గ్రూప్ 1 కానీ నెక్స్ట్ వాట్ ద నెక్స్ట్ స్టెప్? యూపీఎస్సీ అనేది ఇప్పుడు ఏం ఆలోచన లేదు సార్. గ్రూప్ 1 ఒకసారి రాసి మన స్టేట్లోనే వర్క్ చేసి సర్వీస్ చేయాలని ఉంది సార్. మరి ఈ టోటల్ అంటే ఈ ఎంటైర్ మన ఎగ్జామ్ ప్రాసెస్లో అన్నిటికీ ఫైనల్గా మీరు అభ్యర్థులకు ఇచ్చే ముఖ్యమైన సలహా అంటే అటు హెల్త్ ఎట్లా కాపాడుకుంటూ ఇటు ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకుంటూ ఎవరైనా జాబ్స్ టెంపరీ ఆర్ ప్రైవేట్ ఆర్ పబ్లిక్ సెక్టార్లో జాబులు చేసే వాళ్ళు అందరి ఎట్లా ప్రిపేర్ అయితే మన స్కోరింగ్ మంచిగా చేసే అవకాశం ఉంది? ఎందుకంటే మీరు స్టేట్ లెవెల్లో 17th ర్యాంక్ అంటే మంచి టాప్ ర్యాంక్ సాధించారు. ఎట్లా అయితే బాగుంటుంది అనేది ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం. మన పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ వచ్చేసరికి మెయిన్ ఏంటంటే కాన్ఫిడెన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే. మనము ప్రిపేర్ అవ్వడం అనేది గ్రూప్స్ ఎగ్జామ్ వచ్చేసి దాదాపు ఒక 4 to 5 yearsకి ఒకసారి వచ్చే ఆపర్చునిటీ సార్. మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారంటే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనేది ఉండదు. ప్రిపరేషన్ అనేది లాంగ్ టర్మ్ అనే అనుకోవాలి. మీరు యూపీఎస్సీ అయితే ప్రతి సంవత్సరం ఉంటుంది, ఎస్ఎస్సీ అయితే ప్రతి సంవత్సరం ఉంటుంది, బ్యాంకింగ్ అయితే ప్రతి సంవత్సరం ఉంటుంది. స్టేట్లో ఎగ్జామ్స్ అనేవి గ్రూప్స్ ఎగ్జామ్స్ అనేవి ఒక 4 to 5 yearsకి ఒకసారి వస్తాయి సార్. అండ్ ఇంత లాంగ్ డ్యూరేషన్లో మనం కాన్ఫిడెన్స్ ప్రతిసారి హైలో ఉండాలి అంటే కుదరదు సార్. ఎందుకంటే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. మీకు ఇబ్బంది వచ్చినప్పుడు షేర్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీతో కానీ ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుంటూ ఉండాలి సార్. ఇంకొకటి స్ట్రాటజీ అనేది ఒకటి మంచిగా డిజైన్ చేసుకోండి. టైం టేబుల్ అనేది డిజైన్ చేసుకోండి. టైం టేబుల్ కూడా ఒక స్టాటిక్గా అనుకొని ఒక 2 months 3 months ఒకటేసారి వేసుకొని దానికి స్టిక్ ఆన్ అవుతా అనుకోకండి. టైం టేబుల్ అనేది డైనమిక్గా ఉండాలి, మనకు వారం మారుతూ ఉండాలి. మన టైం టేబుల్ మనం చూసుకొని దాన్ని ఎప్పటికప్పుడు కరెక్షన్ చేసుకుంటూ మన పేస్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకొకటి స్టడీ అనేది మీకు ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్ కాబట్టి మీకు స్టడీ అనేది ఒక హ్యాబిట్గా ఉండాలి. అంతేగాని ఎగ్జామ్ దగ్గరికి వస్తేనే చదువుతా అనేది, నోటిఫికేషన్ పడితేనే చదువుతా అనుకునేది పెట్టుకోకండి. ఎందుకంటే మీరు కవర్ చేయాల్సిన టాపిక్స్ చాలా ఎక్కువ ఉంటాయి.
మీకన్నా చదివే వాళ్ళు, టైం కేటాయించే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. ఇది దాదాపు 5 లక్షల మంది అప్లై చేస్తారు. దాదాపు 500 నుంచి 1000 పోస్టులు మాత్రమే ఉంటాయి. సో కాంపిటీషన్ని కూడా మీరు ఎప్పుడు గుర్తిస్తూ ఉండండి. మీరు మెయిన్గా ఏంటంటే కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకండి. సో మీరు ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉండి మీ ధర్మం మీరు చేసుకుంటూ ఉంటే మీరు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చివరిగా ఐక్యూ అండ్ హార్డ్ వర్క్, ఐక్యూ వర్సెస్ హార్డ్ వర్క్, దీంట్లో కొంతమంది ఎట్లా ఫీల్ అవుతుంటారంటే నాకు గుర్తుండట్లేవు, మెమొరీ తక్కువ ఉంది, నా ఐక్యూ తక్కువ ఉందేమో అని కొంతమంది ఫీల్ అవుతుంటారు. హార్డ్ వర్క్ ఐక్యూకి ఎట్లా పోల్చగలుగుతారు మీరు? అంటే కొద్దిమంది ఏంటంటే అతనికి ఎక్కువ గుర్తుంటుంది, నా పక్క వ్యక్తికి నాకు తక్కువ గుర్తుంటుంది, అట్లా ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఐక్యూ అనేది ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఐక్యూ ఉంటుంది సార్. కొందరు ఒకసారి చదివితే గుర్తు పెట్టుకుంటారు, కొందరు 2-3 సార్లు చదివితే గుర్తు పెట్టుకుంటారు. హార్డ్ వర్క్ అనేది కొందరు చేస్తారు, స్మార్ట్ వర్క్ అనేది కొందరు చేస్తారు. ఐక్యూ ఎక్కువ ఉన్న వాళ్ళు స్మార్ట్ వర్క్ చేస్తే వాళ్ళు గెట్ ఆన్ అవుతారు. ఐక్యూ కొంచెం తక్కువ ఉందని మీకు అనిపిస్తే మీరు ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు మన ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి ఎగ్జామ్కి వెళ్తే మనకు 50-50 ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. లైక్ అంటే నాకు 2-3 ఆన్సర్లు ఒకేలాగా అనిపిస్తున్నాయి అని అనిపించింది అనుకో, మీరు ఒకటి గ్రహించాల్సింది ఏంటంటే మీరు రివిజన్ తక్కువ చేశారని గ్రహించాలి. మీరు నెంబర్ ఆఫ్ రివిజన్స్ మీరు పెరుగుతూ ఉంటే మీ సక్సెస్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మీ రివిజన్ పెరిగే కొద్దీ మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మీరు హార్డ్ వర్క్ ఎక్కువ చేయండి. లైక్ అంటే ఐక్యూతో పాటు హార్డ్ వర్క్ అనేది కూడా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి. మీరు హార్డ్ వర్క్ చేసి రివిజన్స్, నెంబర్ ఆఫ్ రివిజన్స్ మీరు పెంచుకోగలిగితే మీరు కూడా వాళ్ళ లెవెల్ వెళ్ళగలుగుతారు, వాళ్ళని కూడా బీట్ చేయగలుగుతారు. అజయ్ గారు, ఇప్పుడు ఈ ఎంటైర్ ఈ ప్రిపరేషన్ మొత్తం కూడా గ్రూప్స్ అంటే గ్రూప్ స్టడీస్ అంటే మన ఎవరైతే మనతో పాటు కో ఆస్పిరెంట్స్ తోటి గ్రూప్ స్టడీస్ హెల్ప్ అయిందా మీకు? అట్లా ఏమైనా గ్రూప్ స్టడీస్ చేసినా మీ ఇండివిజువల్గా ప్రిపేర్ కావడం జరిగిందా? సార్ నేను ఇండివిజువల్గానే ప్రిపేర్ అయ్యా సార్. బట్ నాకు ఒక పియర్ గ్రూప్ అనేది ఉంది సార్. పియర్ గ్రూప్ ఏంటంటే వాళ్ళు నాతో పాటు చదవరు, వాళ్ళ దగ్గర వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడే చదువుతారు. బట్ నేను వాళ్ళతో కాన్స్టెంట్గా టచ్ ఉంటుంటే సార్, టచ్లో లైక్ అంటే ఏమి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, ప్రిపరేషన్లో ఎలా డీల్ చేస్తున్నారు పర్టికులర్ సబ్జెక్ట్, నాకు ఏదైనా టఫ్గా అనిపించినప్పుడు వాళ్ళతో మాట్లాడి స్ట్రాటజీ షేర్ చేసుకొని వాళ్ళ స్ట్రాటజీ తీసుకొని అలా ఇబ్బంది పడకుండా చదువుకున్నాను సార్. ఓకే, అంటే మీ ప్రిపరేషన్ ఆల్రెడీ మీరు ఒక గవర్నమెంట్ సైడ్ ఉన్నారు కాబట్టి గ్రూప్ అంటే అందరు కలిసి ప్రిపేర్ అయ్యే అవకాశం మీకు దొరకలే, బట్ ఫోన్లో మాత్రం ఎప్పటికప్పుడు డిస్కషన్ చేసుకుంటారు. ఓకే, మరి ఈ టోటల్గా ఈ కాంపిటేటివ్ పట్ల రావడానికి మరియు మీ హార్డ్ వర్క్ ఈ విధంగా చేయడానికి మంచి ఇన్స్పిరేషనల్గా మీ లైఫ్లో జరిగిన ఏమైనా సంఘటనలు? ఇన్స్పిరేషన్ వచ్చేసి మా ఫ్యామిలీ సార్. ఓకే, మా పేరెంట్స్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పా కదా సార్. ఓకే, గ్రామీణ నేపథ్యము. ఇంకొకటి ఫార్మర్, మా ఫాదర్ వచ్చేసి ఫార్మర్. ఓకే, ఇంకా మనకు ల్యాండ్ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు తహసీల్ ఆఫీస్తో రెగ్యులర్గా టచ్లో ఉంటాము. నేను లాస్ట్ 6 years ఎంఆర్ఓ ఆఫీస్లో వర్క్ చేయడం ఒకటి. ఓకే, ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే ఒక పర్సన్ అనే వాడు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కానీ భయపడుతుంటాడు సార్. మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు వాళ్ళ పనులు మొత్తం వదులుకొని ఆఫీస్కి వస్తుంటారు. ఒక్కోసారి పరిస్థితులు బట్టి కూడా జనరల్గా పనులు అవుతాయి, ఒక్కోసారి అవుతాయి, ఒక్కోసారి అవ్వవు. వాటిని చూస్తే మనం కూడా అలా సాల్వ్ చేసే పొజిషన్లో ఉండాలి, బెటర్ సర్వీస్ చేయాలి అని అదొక ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్ తోటి ఇటు రెవెన్యూ సైడ్ రావడం జరిగింది. ఓకే, అంటే మీకు టాప్ 17 ర్యాంక్ కాబట్టి మిగిలిన సర్వీసెస్ కూడా వెళ్ళే అవకాశం, బట్ యు ఆర్ చూజన్ డిప్యూటీ తహసీల్దార్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, ఇప్పుడు ఈ మీ బ్రదర్ కానీ మీ పేరెంట్స్ కానీ ఈ ప్రిపరేషన్లో వాళ్ళు మీకు ఇచ్చిన హెల్ప్ లేదా లైఫ్లో మీ గురువులు ఎవరైనా టీచింగ్ సైడ్ కానీ బాగా ఇన్స్పిరేషనల్గా మీకు చెప్పిన ఈ ఇట్లా కాంపిటేటివ్ ఇట్లా ఉంటుంది, ఇది ఫ్యూచర్ అని చెప్పిన అంశాలు ఏమైనా? ఈ జర్నీలో పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. మెయిన్గా పేరెంట్స్ వచ్చేసరికి ఎప్పుడు నువ్వు ఒక మంచి ఆఫీసర్ కావాలని వాళ్ళు ఎప్పుడు కోరుకునేవాళ్ళు సార్. నేను ప్రజెంట్ జాబ్ కూడా చాలా మంచి జాబ్ సార్, ఎంపీఎస్ఓ అనేది. బట్ పబ్లిక్ సర్వీస్ చేయడానికి అంతగా స్కోప్ ఉండదు సార్. వాళ్ళు ఏమంటుండంటే ఇంకా మంచి దానికి ట్రై చేయి, నువ్వు లీవ్స్ పెట్టుకున్నా మేము సపోర్ట్ చేస్తాం. ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు ఎప్పుడు ఉన్నారు సార్. మా బ్రదర్ కానీ మా పేరెంట్స్ కానీ ఎప్పుడు చాలా సపోర్టివ్గా ఉన్నారు సార్. ఇంకొకటి ఎప్పుడైనా పోస్ట్పోన్ అయినప్పుడు కూడా ఇంకో 3 నెలలు అయినా మేము చేస్తాం, ఇంకో 6 నెలలు అయినా చేస్తాం, సంవత్సరం అయినా మేము నీకు సపోర్ట్ చేస్తాం, నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళకు, ముందుకే వెళ్ళు అని ఎప్పుడు ప్రోత్సహించేవాళ్ళు సార్. ఇంకా టీచర్స్ వచ్చేవారికి మనకు సాయిరామ్ సార్ అని నాకు లాస్ట్ 4 years నుంచి తనతో అసోసియేట్ అయ్యి ఉన్నా సార్. తను కూడా ఎప్పుడైనా అవసరం ఉన్నా కానీ
ప్రతిసారి కాన్ఫిడెన్స్ బూస్టప్ చేసేవాడు సార్. ఎప్పుడైనా జనరల్గా పోస్ట్పోన్మెంట్స్ అయినప్పుడు కానీ, లో ఫీల్ అయినప్పుడు కానీ, ఐ యూస్ టు టాక్ విత్ హిమ్ ఫర్ 2 to 3 hours. అలా కొంచెం ఇప్పుడు మొన్నటి వరకు మీరు చేసిన ఎంపీఎస్ఓ ఉద్యోగం అంటే ఎంపీఎస్ఓ అంటే ఇండైరెక్ట్గా పబ్లిక్ సర్వీస్ చేస్తాం, డైరెక్ట్ టు పీపుల్ కాకుండా. ఇప్పుడు ఆ ఎంపీఎస్ఓ చేసే ప్రధానమైన డ్యూటీస్ ఏంది అసలుకి? అంటే కొద్దిమందికి ఎంపీఎస్ఓ ఏంది దీని పట్ల అవగాహన కూడా తక్కువ ఉంటుంది, ఎందుకంటే అది పబ్లిక్ ఓరియంటెడ్ కాదు, అంటే సో ఏదైతే ఫోకల్ ఓరియంటెడ్ కాకుండా ఇది అంటే గవర్నమెంట్కి అవసరమైన పబ్లిక్ అవసరమైన స్టాటిస్టిక్స్ అందిస్తుంటుంది. దాంట్లో ఉండే ప్రధానమైన విధులేంటి? ఎంపీఎస్ఓ వచ్చేసరికి నేను మహబూబ్నగర్లో వనపర్తి డిస్ట్రిక్ట్లో వర్క్ చేశాను సార్. ఓకే. ఇక్కడ మనకు రూరల్ సైడ్ కాబట్టి మనకు ఎక్కువ అగ్రికల్చర్ రిలేటెడ్ స్టాటిస్టిక్స్తో డీల్ చేస్తాం సార్ మేము. ఈ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్లో మా రోల్ ఏంటంటే మేము కలెక్షన్ ఆఫ్ ద స్టాటిస్టిక్స్, కంపైలేషన్ ఆఫ్ ద స్టాటిస్టిక్స్ అండ్ డిసెమినేషన్ ఆఫ్ ద స్టాటిస్టిక్స్. మేము కంపైల్ చేసి డిస్ట్రిక్ట్స్కి ఫార్వర్డ్ చేసి, డిస్ట్రిక్ట్స్లో కంపైల్ చేసి వాళ్ళు స్టేట్ లెవెల్లో ఫార్వర్డ్ చేస్తారు సార్. మనకు అగ్రికల్చర్ వరకు వచ్చేసరికి మన క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఉంటాయి సార్. మనం శాంపుల్గా కొన్ని ఫార్మర్స్ యొక్క ఫీల్డ్స్లోకి వెళ్ళి ఒక క్రాప్ కటింగ్ చేసి శాంపుల్ తీసుకొని వాటికి రిపోర్ట్ ఉంటుంది సార్. రిపోర్ట్స్ రాసి ఈల్డ్స్ మొత్తం ఈల్డ్ స్టాటిస్టిక్స్ అంటాం సార్ దీన్ని. ఈల్డ్ స్టాటిస్టిక్స్. ఇంకొకటి మనకు పంటల ఏరియాస్ ఉంటాయి, ఏరియా స్టాటిస్టిక్స్, ఏ పంట ఏ సోర్స్ కింద ఎంత వేసారని ఈ ఏరియా స్టాటిస్టిక్స్, ఈల్డ్ స్టాటిస్టిక్స్. ఇంకొకటి మన సోషియో ఎకనామిక్ సర్వేస్ జరుగుతుంటాయి, పాపులేషన్ సెన్సస్ జరుగుతుంది, లైఫ్ స్టాక్ సెన్సస్ జరుగుతుంది. వీటిల్లో ఇంకొకటి మైనర్ ఇరిగేషన్ సెన్సస్, బోర్లు, బావులు, చెరువులు, కుంటలు ఇవి ఎన్ని ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఏ సోర్సెస్ ఉన్నాయి అంటే గవర్నమెంట్కి ఒక డేటాబేస్ ఇచ్చేది మొత్తం మా డిపార్ట్మెంట్ సార్, స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్. రీసెంట్గా జరిగిన తెలంగాణలో సోషియో ఎకనామిక్ సీప్ సర్వే జరిగింది సార్. ఆ సర్వే కూడా మొత్తం మా డిపార్ట్మెంటే డీల్ చేసింది త్రూ రెవెన్యూ డిపార్ట్మెంట్ హెల్ప్ సార్. ఓకే అలా సార్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఈ రెయిన్కి సంబంధించి రెయిన్ ఫాల్ ఉంటుంది. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మీకు తెలుసో తెలియదో, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ బుక్ డిజైన్ చేసేది మా డిపార్ట్మెంటే. డిజైన్ చేసేదానికి బేస్ కూడా మేము గ్రౌండ్ లెవెల్లో కంపైల్ చేసే డేటా. ఓకే. అంటే ఇప్పుడు తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనే బుక్ తయారీలో డైరెక్టరేట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఎకనామిక్స్ కీలక పాత్ర పోషిస్తుంది, వాళ్ళే డిజైన్ చేస్తారు. వెరీ గుడ్. అంటే ఈ ఎంపీఎస్ఓ అనేది ఇటు రెయిన్ గేజ్ ద్వారా వర్షపాత వివరాలు, ఇటు కరువు అంచనాలు, ఇటు ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న గ్రూప్ 1లో ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన అనే స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో స్పేస్ టెక్నాలజీ యొక్క పాత్ర ఏంటి వివరించమని క్వశ్చన్ అడిగారు. అట్లా అంటే అదేమో టెక్నాలజీ ఓరియంటెడ్, దాన్ని మీరు ఇప్పుడు మాన్యువల్గా క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ చేసాం. ఇంకొకటి శాంప్లింగ్ తీసుకునే పద్ధతి అనేది మనకు స్పేస్ టెక్నాలజీ యూజ్ చేసుకొని కూడా మనకు శాంపిల్స్ అనేవి ఇంతకుముందు వచ్చాయి సార్. మన స్టేట్ అనేది 2022లో ఫసల్ బీమా యోజన నుంచి బయటకు వచ్చింది, బట్ 2022 వరకు ఫసల్ బీమా యోజన ఇంప్లిమెంట్ చేసింది కూడా నోడల్ ఏజెన్సీ మన డిపార్ట్మెంటే సార్. ఓకే అలా సార్. ఓకే. మరి ఈ ఎంటైర్ గ్రూప్ 2 జర్నీ కానీ గతంలో మీరు క్రాక్ చేసిన ఎంపీఎస్ఓ ఆర్ ఏఎస్ఓ, ఇతర పబ్లిక్ సెక్టార్ యూనిట్కి సంబంధించిన అటు ఎల్ఐసికి సంబంధించి కానీ, ఇటు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ట్యాక్స్ అసిస్టెంట్, రిమైనింగ్ గ్రూప్ 4 ఇవన్నీ ఉద్యోగాలు సాధించి మా వ్యూయర్స్ కోసం ఇంత టైం కేటాయించి మేము పిలవగానే ఇక్కడికి విచ్చేసినందుకు ప్రత్యేకంగా ఈ ఎన్ఎస్ఏ స్టూడియో తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.